ఓకే. ఓకే. చెప్పండి. ఇప్పుడు మనము నిద్రలో ఉంటాం కనుక కళ అంటే లేచినాక కళ అని తెలుస్తుంది. ఓకే. అవును. మనకు ఆ కళలో ఏం జరిగినా లేచిన తర్వాత దాని గురించి ఇంత బాధ ఏమి ఉండదు అసలు. అసలు పట్టించుకోము అసలు. అవును. కానీ మనం లేచిన తర్వాత మన పనులు మనం చేస్తుంటాం కదా! అవును. దాన్ని మీరు దాన్ని కూడా కళ అనుకుంటే ఏ బాధ ఉండదని చెప్పారు కదా! ఉమ్. అంటే అది దాన్ని అంటే నిజం కాదు. దీన్ని కూడా దాన్ని దేన్ని? కాదు. అది ఎలాగ కళని మీకు తెలిసిన విషయమే కదా. ఇప్పుడున్నది కూడా అదే. కళగా గుర్తించమని, కళగా ఇప్పుడు అనుకోమని కాదు. అంటే ఇది వాస్తవం కాదు కళనే. వాస్తవం అంటే ఇప్పుడు కళకనే సమయంలో కళలో ఉన్న సన్నివేశాలు, సందర్భాలు అప్పుడు కాదు, వాస్తవమే కదా. అప్పటికి కళ్ళ ఉన్నప్పుడు మనం అప్పటికి అది కళ్ళ ఉన్నామని వాస్తవమే. కానీ కళ్ళ దాంట్లోంచి ఉన్నామంటే మేల్కొన్న తర్వాత కదా మీరు ఇది కళ వాస్తవం కాదని మీరే చెప్తున్నారు. అవును. వాస్తవం కాదని చెప్పేది ఎవరు? ఇప్పుడున్న గణేశా? కాదు కదా. గణేష్ కళలో నిద్రపోయిన చోట్లోనే ఉన్నాడు. ఏ గణేష్గా మీరు ఇప్పుడు ఉపాధిని గణేశని కదా మిమ్మల్ని మీరు సంబోధిస్తున్నారు. మిమ్మల్ని మీరు అవును. ఉపాధిగా ఉన్న గణేష్ని సంబోధించే మీరు నిద్రపోయే ఉన్నారు. నిద్రపోయి కలగన్న తర్వాత అక్కడ వేరే గణేష్ని సృష్టించుకుని అక్కడ కలగంటున్నారు. ఆ కళ అనుభవాన్ని అన్నీ అనుభవించారు. మళ్ళా ఆ కళ నుంచి మేల్కొన్న తర్వాత ఆ కళలో ఉన్న గణేష్ అదృశ్యం అయిపోయాడు కదా. ఆ అవును. కళలో ఉన్న వాళ్ళందరూ పోయారు. కళలో ఉన్న గణేష్ కూడా లేడు. కానీ కళను గురించి మీరు చెప్తున్నారే మీరు మేల్కొన్న తర్వాత. కానీ ఆ కళ నాకు ఆ గుర్తుండట్లేదే. చెప్తున్న మీరు ఎవరని? గణేష్ అయ్యేందుకు అవకాశం లేదు కదా. గణేష్ ఇప్పుడు మెలకు వచ్చిన తర్వాత స్టార్ట్ అయ్యి మళ్ళీ గణేష్ ద్వారా చెప్తున్నారు మీరే. నాకు ఒక చిన్న కానీ డౌట్ నాకు. మిమ్మల్ని మీరు మరిచి గణేష్ ద్వారా చెప్తున్నారనమాట మీ విషయాన్ని. ఆ కరణిక అనేది నేనే అనే సంగతిని మిమ్మల్ని మీరు మరిచి మిమ్మల్ని మీరు గణేష్నే అనుకుని మళ్ళా ఈ గణేష్ అనే ఉపాధిలో దూరి రాత్రి కలకన్న సంగతిని మీరు చెప్తున్నారు. మేల్కొన్న తర్వాత గణేష్ ద్వారా చెప్పేది మీరే కానీ గణేష్ కాదు కదా. గణేష్ అంటే చెప్పడమే నిజమైతే నిద్రపోయిన తర్వాత కూడా గణేష్ చెప్పాలి. ఊరికి అలా బడి ఉన్నాడు శవం మాదిరి. ఎవరు ఇచ్చినా ఉలుకు లేదు పలుకు లేదు. అయ్యో గణేష్ ఉన్నాడా అని చూస్తే నిద్రవుతున్నాడని ఊరుకుని ఉంటాం ఎవరన్నా మీకోసం వస్తే. అక్కడేం మాటలు లేవు గణేష్గా. కానీ కళ సృష్టించుకుని కళలో ఉన్న విషయాలు స్పష్టంగా చెప్పగలుగుతున్నారు కదా మీరు. గణేష్ ఇక్కడ నిద్రపోయిన తర్వాత కూడా అదే గుర్తొస్తారు. ఇప్పుడు మనం లెగిసినాక అవన్నీ గుర్తున్నాయి. ఎవరికి గుర్తున్నాయని అడుగుతున్నాం మిమ్మల్ని మేము. నాకు చిన్న డౌట్ వచ్చింది నాకు. ఇప్పుడు మనకి కళ్ళలోన ఏవో జరిగే గుర్తున్నాయి అవి. అవును. ఇప్పుడు కళ్ళలో ఇప్పుడు నేను అంటున్నా. ఇప్పుడు నేను ఉదయం లేచిన తర్వాత ఇప్పుడు నేను అంటున్నా. ఇప్పుడు ఏ మనసు అయితే ఉందో ఇప్పుడేమో ఉదయం ఏమో 2 పనులు చేసిన అవి నాకు గుర్తున్నాయి. కళ్ళలో జరిగినది కూడా అంటే అవి గుర్తున్నాయి. అంటే ఈ రెండింటికి ఏదో ఒక మనిషి ఉన్నట్టుందని అనిపిస్తుంది. అంతే కదా మరి. ఆ కళలో ఉన్నవాడే గుర్తించి చెప్పాడు. ఇక్కడ జరుగుతున్న వాటిని కూడా గుర్తించి చెప్పాడు. చెప్పే వారు ఒకరే అనే కదా తెలుస్తుంది. మీకు కూడా మీ అనుభవంలో ఉన్నట్టే కదా మీరు చెప్తున్నారు. మీ అనుభవంలో ఉన్న విషయమే. గణేష్కు సంబంధించిన వ్యవహారాలు తెలుసుకుని గుర్తున్నవి ఇప్పుడు చెప్తున్నారు మేల్కొన్న తర్వాత. అప్పుడు కూడా కళలో గణేష్ కళ ద్వారా అనిపించిన అనుభవాలు కూడా గుర్తు తెచ్చుకుని మళ్ళీ చెప్తున్నారు. చెప్పే మీరు మారలేదు కానీ మీరు చూసే దృశ్యాలు మారే. కళలో అప్పుడు ఆ సన్నివేశాలు ఆ సందర్భాలు వేరు. మేల్కొన్న తర్వాత ఇప్పుడు ఈ గణేష్ ఇక్కడ ఉన్న సందర్భాలు వేరు, పూర్తిగా వేరు కదా. ఆ విషయం మీకే తెలుస్తుంది స్పష్టంగా. అంటే ఇప్పుడు మనము ఇప్పుడు మేలుకున్నాక ఈ గణేష్ ఇవే పనులు చేస్తున్నాయి. ఇవి గుర్తున్నాయి. అక్కడ కళ్ళలో వచ్చింది అవే గుర్తున్నాయి. ఈ రెండింటికి ఒక మనసు ఉందని అర్థం. రెండు వేరు వేరు మనసులు అయితే దానికి ఏమి పేరు పెట్టకండి. దానికి ఏమి పేరు పెట్టద్దు. ఆ రెండింటిని గుర్తించేవారు మీరే కాదా. మీరు గణేష్ అయ్యేందుకు అవకాశం లేదు. ఎందుకంటే ఈ గణేష్ నిద్రపోయిన చోట ఎక్కడ పడుకోబెట్టారో అక్కడే పడుకున్నాడు. మళ్ళా కళ్ళకి వెళ్ళిన తర్వాత కళ విషయాలు చెప్తున్నారు. గణేష్గా ఉండి చెప్పడం లేదు కదా. ఇప్పుడు పడుకున్న గణేష్గా ఉండి చెప్పడం లేదు మీరు ఆ విషయాన్ని, కళలో జరిగిన సంఘటనల్ని.
ఓకే ఓకే. కలలో జరిగిన సంఘటనలన్నింటినీ గుర్తించేవారిగా ఉండి, తెలుసుకునేవారిగా ఉండి, కళ సంగతులన్నీ కూడా మేల్కొన్న తర్వాత స్పష్టంగా చెప్తున్నారు. మళ్ళా ఈ గణేష్ అనే ఉపాధిలో దూరి ఈ ఉపాధిలో మీరు చెప్తానన్నా. ఆ ఉపాధిలో దూరి మిమ్మల్ని మీరు మరిచి గణేష్ని అనుకుంటున్నారు. గణేష్గా ఉండి చెప్తున్నాను అనుకుంటున్నారు. ఓహో, అది వేరు ఇది వేరు. భ్రమ చెందుతున్నారు. మీరెప్పుడు మీరుగానే ఉన్నారు. మీరెప్పుడు సాక్షిగానే ఉన్నారు. మీరు చూస్తూనే ఉన్నారు. అన్నిటినీ తెలుసుకుంటూనే ఉన్నారు. అన్నిటినీ గుర్తిస్తూ ఉన్నారు. కానీ ఆ విషయాన్ని మరిచి గణేష్ని అనుకుని గణేష్గా మాట్లాడుతూ రాత్రి కలగన్నాను చాలా గొప్పగా ఉందని ఆ విషయాలు చెప్తున్నారు. మళ్ళీ మరిచి గణేష్గా ఉండి, గణేష్ ఎక్కడ ఉంటాడు? నిద్రపోయిన గణేష్ అక్కడ ఉండడు కదా. అదే ఇప్పుడు మనం ఉదయం మేలుకున్నాక ఇప్పుడు ఈ నేనే గల కలగని అనుకుంటాను అయితే. అంటే గణేష్ మాత్రంగా ఉన్న నేనని కాదు దాని అర్థం. గణేష్ మాత్రంగా ఉన్న నేను గణేష్తో క్లోజ్ అవుతుంది. కానీ గణేష్కి ఎడంగా ఉన్న నేనే అక్కడ కూడా మళ్ళీ ఇంకో గణేష్ని సృష్టించుకు కలగంటుంది. అదే అదే ఇప్పుడు మనము ఇప్పుడు ఈ పగలంతా నేనేవో పనులు చేస్తానా, నేను అంటాను. నా నిద్రలోకి వెళ్ళిన తర్వాత ఏవో జరుగుతుంటాయి. కాకపోతే ఈ పగలు చేసిన దాంట్లో ఈ పగలు ఏ మనస్తత్వం చేసిందో దాంతో సంబంధం ఉండదు ఆ నిద్రలో వచ్చిన కళకి. అంతే కదా, పూర్తిగా సంబంధం ఉండదు. అక్కడ ఆ బిట్టు ఆ సన్నివేశం సందర్భాలన్నీ వేరు. అవును, పూర్తిగా సంబంధం ఉండదు. మరి లేచిన తర్వాత ఇవి అవి రెండు గుర్తుంటాయి. ఎందుకంటే అది గుర్తుకు తెచ్చుకుని ఇప్పుడు ఇది కూడా గుర్తుకు తెచ్చుకున్నారు కాబట్టి ఏకకాలంలో కళలో సన్నివేశాలు గుర్తున్నాయి. మేల్కొన్న తర్వాత ఇప్పుడు జరుగుతున్నది కూడా గుర్తులో పెట్టుకుని చెప్తున్నారు. అవునా? ఇంతకీ చెప్పేది ఎవరని మీరే ప్రశ్న వేసుకోవాలి. నేనేమనుకున్నానంటే ఈ మేలుకొన్న తర్వాత మేలుకొన్న తర్వాత నేనే కదా కలగనివి, నేనే కదా ఈ రెండు నేనే కదా అనుకునేవాడిని. నేనే కదా అంటే నేనే కదా అనేది నిజమే. కానీ గణేష్గా ఉన్న నేనుగా ఉన్న నేను కాదు. గణేష్ మాత్రంగా ఉన్న నేను కాదు. గణేష్ మాత్రంగా ఉన్న నేను గణేష్ నిద్రపోతే లేడు కదా. గణేష్ని ఎడంగా ఉన్న నేను అని అర్థం. అక్కడ ప్రాబ్లం వచ్చింది. అయితే ప్రాబ్లం ఏమీ లేదు. ఇంతకే అది ఎవరని మీరు ప్రశ్న వేసుకుంటే సమాధానం మీ లోపల నుంచి వస్తుంది. అప్పుడు ప్రాబ్లం ఉండదు. అప్పుడు దాకా ఈ ప్రాబ్లం అర్థమైనట్టే ఉంటుంది కానీ అనుభవానికి అందదు. ప్రశ్న మీరు వేసుకోవాలి, సమాధానాన్ని మీ లోపల నుండి పొందాలి, బయట నుండి కాదు. బయట నుండి ఒకవేళ పొందినా మీరు నేను ఇద్దరం కలిపి కళ్ళలో లెక్కకి కదా వస్తాం. మరలా మామూలు కథకు వచ్చేసింది. ఇప్పుడు మీరు కళ్ళలోకి వచ్చి గణేష్గా నాతో మాట్లాడుతున్నారు పట్టయ్య అనేవారు. వీరు కళ్ళలోకి వచ్చి మీరు వ్యవహారం జరుగుతుంది కదా. ఈ కళలో ఉన్న మాటలో కళలో ఉన్న బాధ మీకు ఎలాగ ఉపయోగపడుతుంది? అదే విషయం మీ లోపల నుంచి వస్తే మీ సొంతం అవుతుంది. మీదే మీ స్వానుభవంగా ఉంటుంది. వీళ్ళందరూ బయట నుండి చెప్పిన వాళ్ళు లెక్కకు వచ్చేస్తున్నారు కదా. వీళ్ళు చెప్పే మాటలు మీకు ఎలాగ ఉపయోగపడతాయి? మీరు ప్రశ్న వేసుకోవాలి. ఎవరు ఈ కళలో ఉన్నది ఎవరు? మళ్ళీ మేలుకున్నది ఎవరు? నేనే కదా. మళ్ళీ గణేష్ ద్వారా గణేష్గా ఉండి ఇవన్నింటినీ గుర్తించింది నేనే కదా. నేను లేకపోతే గణేష్ కొనికెక్కడది అని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకుని ఆ నేనెవరినని ఆ మూలాన్ని మీరు గుర్తించాలి. అంటే ఇప్పుడు మనము మేల్కొన్నాక ఏదైతే జరిగిందో కలగన్నప్పుడు ఏదైనా కలగన్నామో ఈ రెండింటిలో ఒకటి గుర్తిస్తుంది. అయితే ఒకటి గుర్తిస్తుంది. ఓకే ఇది బాగా. కాకపోతే మనం ఆ ఒకటి గణేష్ మాత్రం కాదు. అవును, ఓకే. కళ్ళలో జరిగిన దానికి మేల్కొన్న తర్వాత దాని గురించి అసలు అక్కడ చనిపోయినా నన్ను కొట్టేసిన కన్నారు మనం ఏం బాధపడట్లేదు మేల్కొన్నాక. అవును. కానీ మేల్కొన్నాక మన చుట్టూ ఆల్రెడీ ఉంటారు కదా. తర్వాత మనం ఇది ఏదనుకుని ఏదో లేనిపోయిన బాధలు సుఖదుక్కలు ఏవో ఉంటాయి కదా. అవును, అవన్నీ వచ్చేస్తుంటాయి. కాకపోతే మనము పడుకున్న తర్వాత లేచిన తర్వాత కళ గురించి అంత బాధ ఉండదు మనకి. అవును, మరి అందులోంచి బయటకు వచ్చేసారు కాబట్టి బాధ ఉండదు. అక్కడ ఉన్నప్పుడు అది ఉంది కదా బాధ. ఆ కళలో ఉన్నప్పుడు ఉంటుంది ఆ బాధ. ఆ కళలో ఉన్నప్పుడు ఉంది కానీ అప్పుడు దాంట్లో బయటకు వచ్చేసిన తర్వాత అప్పుడు తెలుస్తుంది. దాంట్లో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత లేదు, ఆ బాధ లేదు, ఇప్పుడు లేదు, బయటకు వచ్చేసింది కాబట్టి. అక్కడ ఎవరు ఏం చేసి కళలో ఉన్నప్పుడు ఉంటుంది. కళలో ఉన్నప్పుడు బాధ కళలో ఉన్నప్పుడు కాదే కానీ మేల్కొన్న తర్వాత ఎట్లాగైతే ఉండదో ఇప్పుడు కూడా ఇది కళని గుర్తిస్తే ఈ కళలో ఉన్నప్పుడు బాధలే, కళలో ఉన్న సుఖ దుఃఖాలు ఇవన్నీ కళలోనే జరుగుతాయి.
అని మీరు గుర్తించాలి. అప్పుడు ఎట్లాగైతే కళలో ఉన్న సుఖదుఖములు కళలో జరిగే కళలోంచి మేల్కొన్న తర్వాత ఎట్లాగైతే లేవో ఆ విధంగానే ఇప్పుడు కూడా ఈ కళలో జరుగుతున్నటువంటి సుఖదుఖాలన్నింటినీ కూడా నేను గుర్తిస్తున్నాను, నా చేత గుర్తింపబడేవే ఇవి కళలో జరిగేవని గుర్తిస్తే ఈ కళ నుంచి ఉంటే కలపోతే ఉండదు, మీరుంటారు సదా మీరుగా. అంటే మనం మీకు గుర్తిస్తున్నాం కాదు, మనం కాదు. గుర్తించేవాడు మాత్రం గణేష్ కాదు. ఓకే ఓకే. ఈ ఒక్క విషయం అర్థం అవ్వాలి మొదట. గణేష్ కాదని పూర్తిగా పూర్ణంగా ఆ గుర్తించేదే నేను, కానీ గణేష్ మాత్రం కాదనే విషయం పూర్తిగా అర్థమైతే చాలు. అంటే ఇప్పుడు మన కళ్ళలో జరిగింది దాన్ని గుర్తు తెచ్చుకునేది మేల్కొన్న గణేష్ కాదు. అంతే కదా. మేల్కొన్న గణేష్ ఎట్లా గుర్తు తెచ్చుకుంటాడు? మేల్కొన్న తర్వాత మళ్ళీ గణేష్ స్టార్ట్ అయ్యాడు, కానీ నిద్రపోయినప్పుడు ఎండ్ అయిపోయాడు, మేల్కొన్న తర్వాత స్టార్ట్ అయ్యాడు. ఇంతకీ మీరుంటే కదా ఈ స్టార్టింగ్ మళ్ళా గణేష్కి ఉనికి వచ్చింది. ఈ కరణకనే మీరుంటేనే కదా ఈ గణేష్కి ప్రాణం వచ్చింది, ఈ గణేష్కి శక్తి వచ్చింది, ఈ గణేష్కి మాటలు వచ్చాయి, ఈ గణేష్తో అందరూ సంభాషిస్తున్నారు మీరుంటేనే. ఇంతగా మీరు ఎవరని ఈ గణేష్ కాదని స్పష్టంగా మీరే చెప్తున్నారు. ఓకే ఓకే. అంటే ఇప్పుడు మనం కలగన్న తర్వాత ఈ మేల్కొన్న గణేష్ ఒకళ్ళు ఇప్పుడు మనం ఏంటంటే మేల్కొన్న తర్వాత మనకు గుర్తు వస్తుంది కదా, ఈ మేల్కొన్న గణేష్ అని మనం అనుకుంటున్నాం సాధారణంగా అయితే. అవును. తనను తాను మరిచి చెప్తలేక గణేష్తో మమేకమై గణేష్ మాత్రమే నేను అనుకుని ఆ నామరూపాలకు కనెక్ట్ అయిపోయి గణేష్ అనుకుంటున్నారు మిమ్మల్ని మీరు. ఈ సేమ్ ఇవన్నీ చూసి లేచిన తర్వాత కొలుతుంది కదా అనుకుని నేనే అనుకుంటున్నాం మనం. అవును. మనం కాదు, నేను. అవును. అయితే ఇప్పుడు మనకి అప్పుడు మనము నిజంగా ఈ మేల్కొన్న గణేష్ అయితే మరి అప్పుడు కళ్ళ ఉన్నప్పుడు కూడా మేల్కొన్న గణేష్ కలరట్లేదు, ఏం చేయట్లేదు, అప్పుడు కూడా కలర్ మీద ఒకటి చేయాలి కదా. కళ్ళ ఉన్నది నిజమైతే మేల్కొన్న గణేష్ నిజమైతే అంతే కదా. అంతే కదా. ఇప్పుడు వాడు మేల్కొన్నాక గుర్తించింది అయితే ఈ గణేష్ కాదు, అప్పుడు వేరే వాడు ఉన్నాడు అప్పుడు గుర్తించింది. అవును. వీడు మాత్రం కాదు. ఇందుకే ఆ వేరేవాడు ఎవరని, ఆ వేరేవాడే మీ అసలు తత్వం, మీ అసలు స్వరూపం, మీ అసలు ఉనికి. ఇది కాదు, ఇది టెంపరీ. ఇది కూడా మీరే. ఈ గణేష్గా ఉన్నది మీరే. ఈ గణేష్గా ఉన్న మీరు టెంపరీ. ఈ గణేష్తో ఉంటున్నారు. అప్పుడు అక్కడ ఆ కళలో అప్పుడు టెంపరీగా అక్కడ ఉండే ఆ కళ సన్నివేశాలు సందర్భాలు అనిపించారు. అది టెంపరీ అనే విషయం మేల్కొన్న తర్వాత తెలిసింది కదా మీకు. ఆ విధంగానే ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటి ఈ గణేష్తో సంబంధించిన వ్యవహారాలన్నిటి కూడా టెంపరీగా ఉన్నాయని గుర్తిస్తే చాలు, ఇంకేం అవసరం లేదు. అంటే ఇప్పుడు మనం లేచిన తర్వాత ఇప్పుడు మీతో మాట్లాడాను, ఉదయం మా అమ్మతో మాట్లాడాను, పక్కన అమ్మతో మాట్లాడాను. అవును. ఇవన్నీ టెంపరీ. అంతే కదా. గణేషే టెంపరీ అన్నప్పుడు గణేష్ సంబంధించిన వ్యవహారం అంతా కూడా టెంపరీ లెక్క వచ్చేస్తుంది కదా. ఈ గణేష్ చేయడం అనేది టెంపరీ. అవును. కాకపోతే మనకి ఇప్పుడు ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు పుట్టి నుంచి ఇన్ని చేసాం కదా, ఒకసారి గణేష్ కాదంటే మనసు ఒకసారి అసలు సహకరించదు నాకైతే. అదే అవును, మరి సహకరించదు. నేను ఇన్ని చేశాను కదా, ఇప్పుడు ఇవన్నీ నేను కాదంటే ఒకసారి మనసు సహకరించదు. అదే మీరే చెప్తున్నారు. మనసు యొక్క లక్షణం అది ఒప్పుకోదు ఒక పట్టాన్ని. ఎందుకంటే దానికి అలవాటు పడిపోయింది. గతం తాలూకు జ్ఞాపకాలన్నింటినీ కూడబెట్టుకుని అదే నేనని జీవిస్తుంది మనసు. మనసు యొక్క జీవనం అక్కడే ఉంది, మనసు యొక్క మనుగడ అక్కడే ఉంది. వాటిని గతం తాలూకు జ్ఞాపకాలన్నింటినీ కూడా కూడబెట్టుకుని ఉంటేనే మనసుకి అస్తిత్వం, లేకపోతే మనసుకి అస్తిత్వం ఉండదు, కోల్పోతుంది. కాబట్టి అంగీకరించదు ఒక పట్టాన్ని. నిజమే చెప్తున్నాడు. ఎంత ఆలోచించినా అంగీకరించట్లేదు. అంగీకరించదు. ఒకళ్ళు కాదు అనుకున్నామంటే ఇప్పుడు వరకు ఇది నాది అది నాది అనుకున్నాం, అవన్నీ వదిలేసి వెళ్ళిపోవాలా, అవన్నీ వదిలేలా అనే ఆలోచన వస్తుంటుంది. అంతే కదా. ఇప్పుడు ఇవన్నీ వదిలేలా, నాకు ఇంతమంది ఉన్నారు, ఇవన్నీ నేను వదిలేలా, ఇవన్నీ నావిపోవా, నావే కదా, నావే అయినప్పుడు అదే మనసు అసలు ఒప్పుకోదు. అసలు మనసు ఒప్పుకోదంటే మరి అలా ఉంది పరిస్థితి. ఎందుకంటే మీరు మీ మనస్సుని విడిగా చూడటం లేదు, మీ మనస్సుని మిమ్మల్నిగా మీరుగా చూసుకుంటున్నారు. కాబట్టి
అది అంగీకరించలేదు. మనసొప్పు కదనే విషయాన్ని మీరు ఒప్పుకుంటే ఇప్పుడు అది అవును, మనసు మనసైతే అది మనసు మనసు ఒప్పుకోవట్లేదు. ఒప్పుకోకపోవడమే. దాని అర్థం కూడా మీరు ఒప్పుకోవడం లేదని కాదు. మనసు ఒప్పుకోకపోవడమే లెక్కకొస్తుంది. ఇప్పుడు కూడా. ఉమ్, ఇప్పుడు కూడా సత్యమే చెబుతున్నారు. మనసు ఒప్పుకోవడం లేదని. ఆ మనసు సంగతి నిజమే. అట్లాగే ఉంటుంది. అది ఒప్పుకోదు అనే విషయాన్ని మీరు గుర్తించారు కదా! లేకపోతే మీకెట్లా తెలుస్తుంది ఆ విషయం? మనసు అంటే మన ఒప్పుకోదని. మనసు విడిగా ఉన్నాం మనము. ఇప్పుడు కూడా మనసుకి విడిగానే ఉండి మాట్లాడుతున్నారు ఆ విషయాన్ని స్పష్టంగా. ఓకే, ఓకే. అంటే మనసు ఒప్పుకోవట్లేదు, అంటే మనసుకి విడిగా ఉన్నాం మనము. అంతే కదా! ఈ మనసుని చాలా ఇబ్బంది ఉంది అసలు. అంటే ఉన్నామండి. మనస్సు యొక్క లక్షణమే అలాగుంది మరి. ఎలా ఉంటే అలాగే ఇబ్బంది కంటే అన్ని సమయాల్లో ఇబ్బందిగా ఉండదు. సుఖంగా ఉన్నప్పుడు ఆనందిస్తుంది, దుఃఖం ఉన్నప్పుడు దుఃఖిస్తుంది. ఇంకైతే ఏది నిజమంటే ఎప్పుడు ఏ ఏ ఏ సమయానికి అది నిజం, ఏ క్షణానికి అది నిజం, ఎప్పటికప్పటికి అది నిజం. సదా మారిపోతూ ఉంది కదండి మనసు యొక్క లక్షణాలు, అనుభవాలు అన్నీని. అవును, ఇప్పుడు మనకి గతంలో ఏమైనా సుఖం గురించి జరిగినవి ఉంటాయి, అవన్నీ గుర్తు తెచ్చుకుంటాం కదా గుర్తుకు ఒక్కోసారి. తెచ్చుకుని బాధపడడమే కానీ ఇప్పుడు లేదు కదా. ఇప్పుడున్నదే ఉంటుంది మీకు అనుభవంలో. ఈ క్షణంలో ఉన్నదే మీ అనుభవంలో ఉంటుంది కానీ గతం తాలూకా అనుభవాలన్నీ ఈ క్షణంలో ఎట్లా ఉంటాయి? ఉండవు కదా. అవి గుర్తు తెచ్చుకోవడం వల్ల అవి అవును, అదే అప్పుడు గతంలో చేయడమని గుర్తు తెచ్చుకుని అవన్నీ నాది నేను చేశాను కదా అనే ఒక దీనిలో మనసు ఆలోచిస్తుంటారు. అవును, అవును, అవును. దాంతో దీంతో ఇప్పుడు ముడిపెట్టి మాట్లాడుకుంటుంది. ఆ, గుర్తుకు తెచ్చుకుని ఇప్పుడు ఇలాగున్నాం, అప్పుడు అలాగున్నాం, అప్పుడు అలా ఆ, జరిగింది, ఇప్పుడు ఇలా జరిగిందని ఇవన్నీ కలిపి కలగలుపు చేసుకుని అక్కడ ఏది ఉంటే దాన్ని స్పందిస్తుంది అనమాట. అవును. ఇప్పుడు మనం గతంలో ఎవరైనా మనకి హెల్ప్ చేసిన వాళ్ళు, ఎవరైనా నా అనుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు చేసినవన్నీ గుర్తు తెచ్చుకొని ఇప్పుడు వాళ్ళు మనకు లేరు కదా, ఇప్పుడు అలాగా ఇస్తే బాధపడుతూ ఉంటారు. అవును, అవును, అవును. ఇప్పుడు దీని నుంచి బయటికి రావడం అవదండి. ఇప్పుడు ఆల్రెడీ బయటే ఉన్నారు. బయటికి రావడం నేనా అవ్వదా అంటే బయట లేకుండా మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? ఈ మాట్లాడినది బయట అదే ఉంటే నాకు మాట్లాడుతున్నారు కానీ బయటకు బయట ఉన్నాననే గుర్తించడం లేదు మిమ్మల్ని మీరు. మీరు బయట లేకపోతే మాట్లాడటం కుదరదు. పట్టే మీకంటే బయట ఉన్నాడా దూరం మీలో కలిసే ఉన్నాడా? బయటే కదా ఉంటే కదా మాటలు జరుగుతున్నాయి. అవును. అట్లాగే మీ మనసు, బుద్ధి, ఇంద్రియాలు, మీ గణేషుకున్నటువంటి వ్యవహారం అంతా బయటే ఉంది మీకు. బయట అంటే మీకు ఎడంగా ఉందని మీరు సాక్షిగా ఉండి చూస్తూ ఉన్నారు దీన్ని. అయితే నాకు తెలిసి ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు ఈ దేహం మనం అనుకోవడం వల్ల ఇవన్నీ వస్తున్నాయి మనకైతే. అంతే, అంతే, అంతే. అంతే నేను కదా. అంటే నేనంటే నేను కాదు, నేనంటే దేహమే అని అనుకోవడం వల్ల ఇదంతా వస్తుంది. ఉమ్. దేహంగా ఉన్నది ఆ, కూడా మీరే. దేహంగా తత్కాలంలో అవునా. ఉంటారు, దేహానికి ఎడంగా మీరు సదా ఉంటారు. దేహంగా ఉన్నది కూడా మీరే. కానీ అవునా. దేహంగా సదా ఉండరు. దేహంగా సదా ఉండడం లేదు కాబట్టి నిద్రపోయిన తర్వాత ఎక్కడ పడేస్తే అక్కడ ఉంటుంది దేహం. ఓహో, మరలా అవును. మీరు కలగంటున్నారు అంటే మీరు సదా ఉన్నారనేది కల సాక్ష్యం చెప్తుంది కదా. గాఢ నిద్రలో మీరు లేరా అంటే నేనున్నానని మీ అనుభవం చెప్తుంది కదా. కాబట్టి మీ అనుభవం ఏం చెప్తుంది? సదా ఉన్నారని చెప్తుంది. కానీ దేహం ఏం చెప్తుంది? ఒక సమయంలో ఉంది, ఒక సమయంలో లేదని చెప్తుంది. కాబట్టి దేహంగా ఉంటే మీరు సదా ఉన్న మీరు దేహానికి పరిమితం అయిపోలేదు. దేహం అంటే ఉంటే మనకి నిద్ర ఉన్నట్టు, దేహం లేకపోతే లేనట్టు ఈ లెక్కలన్నీ మీకు వచ్చేస్తున్నాయి. నిజానికి మీరు సదా ఉన్నవారే. మీచే చూడబడే దేహం తత్కాలంలో ఉన్నదే. మనకి నిద్రలో అసలు దేహం గురించి భావనే ఉండదు అసలు. అవును. కానీ మీరు మనకి ఉన్నారనే అనుభవం మేల్కొన్న తర్వాత వస్తుంది కదా. గాఢ నిద్రలో మీరు లేరా అని మిమ్మల్ని అడిగామనుకోండి, నేను లేనని చెప్పరు కదా, నేనున్నానని చెప్తారు. కానీ ఎవరుగా ఉన్నాను ఉన్నారు, ఏదిగా ఉన్నారు అనే దానికి వివరణ ఉండదు. కానీ ఉన్నాననే అనుభవం ఒకటి ఉంది కదా మీ దగ్గర స్వతసిద్ధంగా. అది ఉన్నాను ఎవరి దగ్గర కనుక అప్పు తెచ్చుకున్న అనుభవం ఏంటి? మీ సొంత అనుభవం, స్వానుభవము. ఉన్నాను కనుక కళ అవన్నీ గుర్తున్నాయి అవి. ఉన్నారు కాబట్టే ఆ ఉన్నాననే మీ స్వరూప జ్ఞానానికి ఈ కళని గుర్తించి చెప్తున్నారు మీరు. గుర్తించేవారుగా ఉన్నారు, ఉనికిగా ఉన్నారు, ఓకే. తెలుసుకునేవారుగా ఉన్నారు. కానీ మీ మీ అస్తిత్వాన్ని మీరు ప్రకటించుకోవడానికి ఒక ఉపాధి కావాలి కాబట్టి గణేష్గా ఉన్నారు ఇప్పుడు మీరు. ఓకే, ఓకే. అలాగే కళలో ఉన్న విషయాల్ని మళ్ళా గుర్తించడం కోసం కళలో ఇంకో గణేశుని సృష్టించుకుని అక్కడ ఉన్నారు.
అంటే మనకి కళలో ఇప్పుడు ఉన్న గణేష్ కళ్ళలో లేడు. అంతే ఉండడు. ఎందుకంటే మీ సృష్టిలో భాగము ఈ గణేషు, ఆ గణేషు, ఆ కళ, ఈ కళ మొత్తం కలిపి మీ సృష్టిలో భాగమే. ఓకే, ఓకే. మీరు లేకపోతే అసలు సృష్టి ఉండదు అనేదానికి కళ ప్రమాణం అనమాట. మీకు సాక్ష్యం ఇస్తుంది కళ. అవునవును. ఇలా కూడా నీ సృష్టి అని కళ మీకు సాక్ష్యాన్ని ఇస్తుంది అనమాట. అవునా. ఇప్పుడు మనం లేచినాక మనము దేహానికి స్నానం చేస్తాం, అన్నీ చేస్తాం కదా. ఎవరైనా మనకి దేంతో గుచ్చినా నాకు అంటాం కదా మనము. అదే పడుకున్నప్పుడు, నిద్రలో ఉన్నప్పుడు అసలు మనం దేహం గురించి పట్టించుకోము, అసలు ఏం చేయము. అసలు ఉదయం లేచిన తర్వాత తప్పగానే ఆ విషయం అసలు పడుకున్నప్పుడు అసలు గుర్తుకే రాదు మనకు. మనం అసలు మీరు లేకపోతే శవంతో సమానమే కదా ఈ దేహం. అదేదో దృశ్యంలో భాగంగా ఊపిరి ఉండబెట్టి కాబట్టి అక్కడ ఉంచుతున్నారు, కానీ ఊపిరి లేకపోతే మీరు శవమే. కాబట్టి మీ ఉపాధి అవసరం కాబట్టి దృశ్యంలో భాగంగా ఊపిరి ఉంది కాబట్టి ఓహో పడుకున్నాడు రా అని వచ్చేస్తారు దూరంగా ఉండి. అసలు మనకి నిద్ర మన నిద్ర, నాకు ఇప్పుడు డౌట్ వచ్చింది మీరు ఒకటి. ఇప్పుడు మన నిద్రలను కలగంటున్నాం కదా, కలగంటని మేలుకున్న తర్వాత మనకు తెలుస్తుంది. ఆ నిద్రలో కలగన్నప్పుడు ఊపిరి కూడా పీల్చుకుంటున్నాం కదా, ఆ విషయం కూడా మనకి ఊపిరి పీల్చుకుంది, ఆ విషయం తెలియట్లేదు మరి. అవును, ఎందుకంటే మీ స్వానుభవంలో ఊపిరి లేనివారుగా ఉన్నారు, శ్వాస లేనివారుగా ఉన్నారు. అది మీ స్వానుభవము. శ్వాస వచ్చిన తర్వాత వచ్చింది గణేష్. ఓకే, అంటే మనం ఊపిరి అంటే మనం ఈ ఊపిరి కూడా మనం కాదని అర్థమైతే స్పష్టంగా తెలుస్తుంది కదా. దీనికి పెద్ద శాస్త్రాలు అది చదువుకోక్కర్లేదు. అవునవును. మీ అనుభవంలో ఉన్న విషయమే కదా ఇది. అవునా. మీరు అంగీకరిస్తారుగా. అంగీకరిస్తుంది చాలు. అంటే ఇప్పుడు మనం పడుకున్నప్పుడు ఇప్పుడు మనం ఇప్పుడు లేచినాక ఇప్పుడు ఊపిరి గురించి పట్టించుకోవట్లేదు, కానీ ఊపిరి ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. దానికే అది జరుగుతుంది. మీ శక్తి యొక్క మహిమ చేత దానికే అది జరుగుతుంది. ఇప్పుడు పడుకున్నప్పుడు కూడా ఆ ఊపిరి రావడము, పేల్చడము, వదలడం జరుగుతూ ఉంటది. అది మీ అనుభవంలో ఉండదు, దృశ్యంలో భాగంగా ఉంటుంది, ప్రపంచంలో భాగము. ఎందుకంటే గణేష్ యొక్క ఉపాధి ప్రపంచానికి అవసరం కాబట్టి ప్రపంచం చూసుకుంటుంది కాబట్టి ప్రపంచంలో భాగంగా ఊపిరి ఉంది. కానీ మీ అనుభవంలో లేదు కదా, మీ స్వానుభవంలో లేదు కదా. నా అనుభవం లేదు. అప్పుడు నిద్ర లేదా కళ్ళ ఉన్న ఆ కళ గురించే ఆ కళ గురించి చూసుకుంటాను, కానీ ఇప్పుడు ఊపిరి పీలుస్తున్న సంబంధించి ఏ ఆలోచన ఉండదు అసలు. అవును, అది విచిత్రంగా ఉందంట అమ్మాయి. అదే విచిత్రం అసలు నిజం. అసలు ఇప్పుడు మనం లేచిన తర్వాత ఏవో ఇదే నువ్వు నాకు కొట్టాను, నా మెత్త చేసాను, ఏవో మాట్లాడుకుంటాము. అదే పడుకున్నప్పుడు మనకి దేహం ఊపిరి పీలుస్తుంటది, కానీ ఊపిరి పీలుస్తున్న విషయం కూడా అసలు మనకు ఆ ఆలోచన ఉండదు. ఎవడ పీలుస్తుంది ఎవడ మనకేం తెలుసు, అది ఆ దేహం ఏంటి అసలు తెలియదు. మనం ఆ నిద్రలో కళ్ళ ఉన్నాం అనుకో, ఆ కళ్ళ గురించి చూసుకుంటాము. ఊపిరి పీలుస్తుందా, చెయ్యాలగా ఉంది, ముఖ్యాలుగా ఉంది, కొద్దిగా ఉంది, ఆ ఆలోచన అసలు ఉండదు. అసలు ఉండదు కదా. చాలా విచిత్రంగా ఉంది అసలు. అవును, అంతే. అసలు దేహం అంటే మామూలుగా రావణ మహర్షి ఏమన్నారంటే దేహం ఉంటే జడ పదార్థం అని చెప్పారు కదా. అసలు దేహానికి ఏ భావన ఉండదో ఆ భావన అనేది మనకి చైతన్యానికి మనసుకు ఉందని చెప్పారు కదా. అవును, అది నిజమేనంటారా? ఇప్పుడు మీరు చెప్తుంటే మీకు ఏమర్థమవుతుందో, నిజమా అబద్ధమో తెలియడం లేదు. ఎప్పుడు దాకా మాట్లాడారు కదా. అవునా, నిజమా అబద్ధమో మీరే చెప్పాలి. ఇప్పుడు భగవాన్ చెప్పిన మాటలో మీకు మీ అనుభవానికి వచ్చింది కదా, మీరే ఇప్పుడు దాకా మాట్లాడిన దాన్ని ఒకసారి వినండి, మీకు తెలుస్తుంది నిజమా అబద్ధమో. మళ్ళీ అలా సందేహించవలసిన అవసరం లేదు. నిజమే. అబద్ధం అనేది, అబద్ధం ఎందుకు చెప్తాడు జ్ఞాని మహనీయుడు, అబద్ధం ఎందుకు చెప్తారు? అవునవును, అది పాయింట్. అదే అంటే అనుభవంలో లేని దాన్ని తీసుకొచ్చి జ్ఞాని మహనీయుడు ఎందుకు చెప్తారు, జ్ఞాని మీకు ఎందుకు చెప్తారు? మనం మెయిన్ గురువు చెప్పిన మాట వినాలేమా? గురువు చెప్పిన మాట వినకనే ఏవో చేస్తూ ఉంటాం అసలు. మనకి ఇప్పుడు గురువు చెప్పిన మాట అంటే మనకి గురువు అనుగ్రహం దొరుకుతుందంటారా? దొరకకుండా మీరు ఇప్పుడు దాకా ఎట్లా మాట్లాడతారు? గురువు అనుగ్రహంలో భాగమే మాట్లాడి.